వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ వ్యూహం సిద్ధమవుతుందా? నిన్నటి వరకు ఒంటరి పోరు అన్న కమలనాథులు ఇప్పుడు కొత్త రూట్ మ్యాప్తో ముందుకు సాగుతున్నారా? ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇప్పుడు ఒకటే చర్చ, తెలంగాణలో ఎన్డీఏ కూటమి కొలువు తీరబోతుందా అని. పశ్చిమ బెంగాల్ గడ్డపై పట్టు సాధించిన ఊపుతో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు నేరుగా తెలంగాణపై కన్నేశారు. కేవలం పర్యటనలనే కాదు, ఏకంగా వ్యూహకర్తగా మారి చంద్రబాబు పవన్ కళ్యాణ్లతో జరిపిన భేటీలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా, దానికి ముందే జీహెచ్ఎంసీ వేదికగా ఈ త్రిశూల వ్యూహం అమలు కాబోతుంది. మరి కాంగ్రెస్ హవాను, బీఆర్ఎస్ ఉనికిని తట్టుకొని ఈ కూటమి తెలంగాణ కోటపై కమల జెండాను ఎగరవేస్తుందా? అసలు మోదీ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? తెలంగాణ గడ్డపై ఇప్పుడు రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు ముక్కోనపు పోటీగా ఉన్న రాజకీయ చిత్రం ఇప్పుడు సరికొత్త కూటమి వైపు అడుగులు వేస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య పోరు కొనసాగుతుండగా, మూడో శక్తిగా ఉన్న బీజేపీ తన దూకుడును అసాధారణంగా పెంచింది. పశ్చిమ బెంగాల్ విజయకేతనం తర్వాత కమలనాథుల చూపు ఇప్పుడు దక్షిణ భారతంపై పడింది. ముఖ్యంగా తెలంగాణలో 2028 నాటికి కాషాయ జెండాను రెపరెపలాడించాలని ఢిల్లీ పెద్దలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏ పార్టీతో సంబంధం లేకుండా ఒంటరి పోరు చేస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. పరిస్థితులు గమనిస్తుంటే తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు దిశగా సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ నేరుగా తెలంగాణలో అడుగుపెట్టడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం పర్యటన కోసమే కాకుండా పక్కా వ్యూహంతోనే ఆయన ఇక్కడ ల్యాండ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. వచ్చిన వెంటనే ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిత్రపక్షాల నేతలను కలవడం చర్చనీయాంశమైంది. ఏపీలో ఎన్డీఏ భాగస్వామ్యులుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు మోదీ వెళ్లటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడ జరిగిన సుదీర్ఘ చర్చల్లో కేవలం కుశల ప్రశ్నలే కాకుండా రాజకీయ భవిష్యత్తుపై లోతైన మంతనాలు జరిగాయని సమాచారం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ అదే ఫార్ములాను అమలు చేయాలన్నది మోదీ ప్రధాన ఆలోచనగా కనిపిస్తోంది. బలమైన క్యాడర్ ఉన్న పార్టీలను కలుపుకోవడం ద్వారా విజయం సులభమవుతుందని ఆయన నమ్ముతున్నారు. ఈ భేటీ తర్వాత తెలంగాణ బీజేపీ నేతల్లో కూడా ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది. కూటమి ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో కొత్త రాజకీయ శకాన్ని ప్రారంభించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఎన్డీఏ కూటమి తన బలాన్ని నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలను ఒక లిటమస్ టెస్ట్ గా భావిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఉన్న విభిన్న వర్గాల ఓటర్లు కూటమిని ఎలా ఆదరిస్తారో ఇక్కడ తేలిపోనుంది. టీడీపీ, జనసేన పార్టీలకు నగర పరిధిలో ఉన్న పట్టును పరీక్షించేందుకు ఇది సరైన సమయం. ఒకవేళ ఇక్కడ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తే 2028 లక్ష్యం మరింత సులభమవుతుంది. ప్రజల నాడిని పట్టుకోవడానికి ఈ నగర ఎన్నికలను వేదికగా మార్చుకోవాలని ప్రధాని మోదీ సంకల్పించారు. అందుకే ముందస్తుగానే మిత్రపక్షాలతో పొత్తు చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉందో ఈ ఎన్నికల ఫలితాలే స్పష్టం చేస్తాయి. ఓటర్లు ఇచ్చే తీర్పు ఆధారంగానే భవిష్యత్తు కార్యాచరణను కేంద్ర పెద్దలు సిద్ధం చేయనున్నారు. ఈ పరీక్షలో నెగ్గడం ద్వారా ప్రత్యర్థులకు బలమైన హెచ్చరిక పంపాలని ఎన్డీఏ భావిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర నాయకత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. సొంతంగా ఎదిగేందుకు అన్ని రకాల వనరులను సమకూర్చినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. రాష్ట్ర నేతల మధ్య ఉన్న వర్గపోరు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోందని కేంద్రం గుర్తించింది. నాయకుల మధ్య సమన్వయ లోపం కారణంగా క్యాడర్లో అయోమయం నెలకొంది. అందుకే ఇప్పుడు పార్టీ పగ్గాలను కేంద్ర పెద్దలే స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నారు. స్థానిక నేతల అభ్యంతరాలను పక్కనబెట్టి మరీ పొత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో రాష్ట్ర మంత్రులు విఫలమయ్యారనే భావన ఢిల్లీలో పెరిగింది. కేవలం ప్రతిపక్ష హోదాకే పరిమితం కాకుండా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకోసం ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడబోమని హైకమాండ్ సంకేతాలిస్తోంది. అందుకే ఇకపై తెలంగాణ బీజేపీ వ్యవహారాల్లో కేంద్రం నేరుగా జోక్యం చేసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో
వెనుక సీటుకు పరిమితం కాకూడదని బీజేపీ అధిష్టానం ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. ఇప్పటివరకు అనుసరించిన నెమ్మదిపాటి ధోరణిని వీడి ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ పెంచింది. రాజకీయ యుద్ధంలో గెలవాలంటే వ్యూహాలు కూడా పదునుగా ఉండాలని మోదీ బృందం భావిస్తోంది. సొంత బలంతో పాటు మిత్రుల బలం కూడా తోడైతేనే అధికార పీఠం సాధ్యమని గుర్తించారు. అందుకే టీడీపీ, జనసేన వంటి పార్టీలను కలుపుకుని వెళ్లాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కమలదళానికి కొత్త ఊపిరి పోసినట్లవుతుంది. ఓట్ల చీలికను అరికట్టి మెజార్టీ స్థానాలను గెలుచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ధీటైన జవాబు చెప్పేందుకు ఈ కూటమి అవసరమని భావిస్తున్నారు. రాజకీయ చదరంగంలో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు కేంద్రం వేస్తోన్న ఈ అడుగులు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కేవలం భావోద్వేగాలు మాత్రమే సరిపోవు. వ్యవస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీ క్యాడర్, యువతలో క్రేజ్ ఉన్న జనసేన మద్దతు బీజేపీకి అత్యవసరం. గత ఎన్నికల గణాంకాలను పరిశీలించిన కేంద్ర పెద్దలు పొత్తుల వల్లే విజయం సాధ్యమని గ్రహించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి బలమైన పట్టు ప్రదర్శిస్తుండగా బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు శక్తులను ఢీకొనాలంటే ఎన్డీఏ కూటమి ఒక అజేయమైన శక్తిగా అవతరించాలి. అందుకే తెలంగాణ బీజేపీ నేతల పాత వాదనలను పక్కనబెట్టి ప్రధాని మోదీ కొత్త రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోని అనుభవం, పవన్ కళ్యాణ్ మాస్ అప్పీల్ కమలం పార్టీకి ప్లస్ అవుతాయని అంచనా వేస్తున్నారు. పొత్తుల ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఒకే చోట చేర్చి లాభపడాలని చూస్తున్నారు. ఈ త్రిముఖ వ్యూహం తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉంది. గతంలో టీడీపీతో పొత్తు వద్దని తెలంగాణ బీజేపీ నేతలు గట్టిగా వాదించిన సంగతి తెలిసిందే. స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా పొత్తులు పార్టీకి నష్టం చేస్తాయని వారు భావించారు. అయితే కేంద్ర నాయకత్వం ఇప్పుడు ఆ అభ్యంతరాలను ఏమాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదు. అధికారం దక్కించుకోవడమే పరమావధిగా హైకమాండ్ తన పంథాను మార్చుకుంది. చంద్రబాబుతో ఉన్న పాత విభేదాలను పక్కనబెట్టి దేశహితం, రాజకీయ అవసరాల కోసం చేతులు కలిపారు. పవన్ కళ్యాణ్తో ఉన్న మైత్రిని కూడా తెలంగాణలో సమర్థవంతంగా వాడుకోవాలని చూస్తున్నారు. రాష్ట్ర నేతల కంటే కూడా కేంద్ర పెద్దలే ఇప్పుడు వ్యూహాలను రచిస్తూ అమలు చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనకాడటం లేదు. గెలుపు గుర్రాలను బరిలోకి దింపే క్రమంలో మిత్రపక్షాల సహకారం తప్పనిసరి అని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. తెలంగాణ రాజకీయ యవనికపై త్వరలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఎన్డీఏ కూటమి రూపంలో ఒక మహాశక్తి ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ప్రధాని మోదీ నేరుగా పర్యవేక్షిస్తుండటంతో ఈ ప్రక్రియ మరింత వేగంగా సాగుతోంది. ఈ పొత్తులు కేవలం సీట్ల పంపకాల కోసమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సాగుతాయని చెబుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ గ్యారంటీలు, మరోవైపు బీఆర్ఎస్ పోరాటాల మధ్య ఎన్డీఏ తనదైన ముద్ర వేయనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల్లో కూడా ఈ కూటమి పట్ల ఒక రకమైన ఆసక్తి, కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు మారితే పాలనలో కూడా కొత్త ఒరవడి వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ గడ్డపై కమలం, సైకిల్, సేనాని కలిసి ఒక కొత్త చరిత్రను లిఖించేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ బలం, బీఆర్ఎస్ వ్యూహాలకు చెక్ పెట్టాలంటే కూటమి అనివార్యమని బీజేపీ భావిస్తోంది. ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగడంతో తెలంగాణలో ఎన్డీఏ ఏర్పాటు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ త్రిమూర్తుల కలయిక తెలంగాణలో కమలం జెండాను ఎగరవేస్తుందో లేదో వేచి చూడాలి.